ఒక అద్భుతమైన మొక్క దొరికిందనమాట అడవిలో. ఇలాంటి అద్భుతమైన అమోఘమైన మొక్క అనేది అందరికీ దొరకదు, దొరికిన అందరికీ తెలియదు. ఇది పాము కాటుకి రామబాణం అండి. పాము కాటికి రామబాణం. ఇది ఒక్క పాము కాటికే కాదండి, కొన్ని వందల రోగాలకి ఇది అమోఘమైన మందు. బీపీకి, అలర్జీలకి, చర్మ రోగాల మీద, పులుగు కాట్ల మీద చాలా అద్భుతమైన. చూడండి ఇక్కడ మనం జోలి ఉయ్యాలిలాగా గుత్తులు 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 కాయలు కూడా వస్తాయి. ఇందులో తల్లీశ్వరి, నల్లీశ్వరి అని 2 రకాలు ఉంటాయి. ఒకటి మాంత్రికానికి తాంత్రికానికి వాడేట్ల ఈశ్వరి, ఆ 2 కూడా పనికి వస్తుంది. కానీ తెల్లది వచ్చి చాలా మంది మాంత్రికం తాంత్రికానికి అడుగుతూ ఉంటారు. బాగా లోడి ఏరు ఎంత వస్తుందో అంత ఏరు ఈ తీగ మొత్తం తీసుకెళ్ళండి. ఇంట్లో ఎక్కడైనా ఒక చోట దేవుని ఇంట్లో కానీ దేవుని ఇంటి పైన కానీ చాలా జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకోండి ఈ ఏరుని. పాము కాటు కొరికితే అప్పుడు నీళ్ళలో ఈ ఏరుని సాది వాళ్ళ నోట్లోకి పోస్తే నాకిస్తే విషము అనేది ఎక్కుకుండా దిగుతూ వస్తుంది. మన పెద్దలు వైద్యులు గురువులు ఉంటే మీరు మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే చేస్తారు, మీరు మళ్ళీ ఏం అవసరం ఉండదు. ఒకవేళ మీకు అలా తెలీదు అంటే మీరు రాయి మీద సాదుకుంటూ నాకిచ్చుకుంటూ హాస్పిటల్కి వెళ్ళండి. ఆ పాటికి మీ విషయం మళ్ళీ ఎక్కుదు. ఆల్మోస్ట్ దీనివల్లనే పూర్తిగా దిగేస్తుంది. ఎంతోమంది ఇది ఒకే ఒక ఏరు ఇచ్చి పాము విషయాన్ని పూర్తిగా విడుగుడు చేసే వాళ్ళు ఉన్నారు.